నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా గీతాంజలి సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రారంభం. పలు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డు విద్యా వికాస్ స్కూల్ ఆవరణలో జరిగిన సంక్రాంతి వేడుకలు డైరెక్టర్ బాలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే జీవికి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల ప్రాంగణమంతా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు మరియు గంగిరెద్దుల ఆటలతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ జీవాంజనేయులు డైరెక్టర్ బాలయ్యలు మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేయడం ఎంతో అవసరమని అన్నారు. పల్లెటూరు వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా పాఠశాలలో ఇటువంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు మన మూలాలను గౌరవించాలని సూచించారు. అనంతరం డైరెక్టర్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు భోగిమంట వేసి ఆనందోత్సవాల మధ్య కోలాటాలు చేశారు. అందరికీ పేరు పేరున అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికి కూడా. చాలా చక్కటి ముగ్గులేశారు. రంగవల్లులు చక్కటి రంగులతోటి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఈ ముగ్గులు ఎవరు వేశారు కానీ చాలా చక్కగా వేశారు. చాలా చక్కగా ఈ ముగ్గులు వేసిన వాళ్ళందరినీ ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా. ఉదయమే రావాల్సింది కానీ కొన్ని వేరే ప్రభుత్వ కార్యక్రమాల వలన కొంచెం ఆలస్యమైంది. ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రావడం వలన కొంచెం ఆలస్యమైంది. అందరికీ ఈరోజు మన తెలుగువారి అందరికీ సంక్రాంతి పండుగ చాలా ముఖ్యం. గొబ్బెమ్మలు పెట్టి పండుగలప్పుడు ప్రతి ఇంటి ముందు రంగవల్లులు, ముగ్గులు దిద్ది చాలా చక్కగా గంగిరెద్దులతోటి, చాలా చక్కగా హరిదాసులు గంగిరెద్దులతోటి చాలా చక్కగా మనం పండుగ చేసుకుంటా ఉంటాము. మా అమ్మ చిన్నప్పుడు హరిదాసులు వస్తే నా చేతి మీదుగా హరిదాసులకి డబ్బులు ఇప్పేయటము, ధాన్యం వేయటము, బియ్యం వేయటం, ఇట్లా మా అమ్మ నాకు ట్రైనింగ్ ఇచ్చింది. అప్పటి నుండి నాకు ఒక ఆనందం, పక్కన వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే ఒక సంతోషం, ఒక ఆనందం. ఆ విధంగా మా అమ్మ సంక్రాంతి పండుగ రోజు కూడా ఆ విధంగా పిండి వంటలన్నీ చేసి ఇంట్లో ఆ పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చిరా, ఎదురింటి వాళ్ళకి ఇచ్చిరా అని నన్ను పంపించేది మా అమ్మ. ఆ విధంగా పక్కన వాళ్ళకి ఎలా సహాయం చేయాలో మా అమ్మ చిన్నప్పటి నుండే నేర్పింది. ఈ సందర్భంగా నన్ను కష్టపడి చదివించిన మా తల్లిదండ్రులు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఒక బాధ్యతగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు, ఆకాంక్షలు, అలాగే మీ టీచర్స్, మీ గురువులు మీ మీద ఎంతో నమ్మకం, బాగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని, భవిష్యత్తులో మీరు ఒక డాక్టరో, ఇంజనీరో, లేదా మంచి సైంటిస్టో, లేదా గొప్ప రాజకీయ నాయకులో, మంచి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, ఇంకా మంత్రిగానో అవ్వాలని ఈరోజు మీ టీచర్స్ అందరూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి యొక్క మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు బాగా చదువుకొని చక్కగా ఆడుకొని ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. చదువు ఒక్కటే కాదు, ఆడేటప్పుడు ఖచ్చితంగా ఆటలాడుకోవాలని ఈ సందర్భం రోజు ఒక గంట సేపు మాస్టర్ని ఆటలాడించడానికి సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఇస్తారుగా మాస్టర్ బాలయ్య మాస్టర్, డైరెక్టర్ గారు రైట్. ప్రతిరోజు ఆటల టైంలో ఆటలాడించాలి. అట్లాగే అప్పుడప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇందాక కోలాటం చాలా చక్కగా వేశారు. ఈరోజు కోలాట ప్రదర్శన చేసిన అందరికీ, బాయ్స్ కి గర్ల్స్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి, ఐశ్వర్యాలు ఇచ్చి, మంచి ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా భగవంతుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, చక్కగా సంక్రాంతి సెలవుల్లో చక్కగా ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, బంధుమిత్రులతో, తల్లిదండ్రులతో, స్నేహితులతో చక్కగా హాలిడేస్ గడిపి మళ్ళీ కొత్త ఉత్సాహంతో మళ్ళీ చదువుకోవడానికి, హాలిడేస్ అయిపోయిన తర్వాత కొత్త ఉత్సాహంతో చక్కగా చదువుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే బాలయ్య మాస్టర్ గారు ప్రతి శనివారం నో బ్యాగ్ డే రోజు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ గురించి మన విద్యా వికాస్ స్కూల్లో రాష్ట్రంలో నెంబర్ 1 గా మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ ఇవన్నీ ప్రతి శనివారం విద్యార్థులందరికీ అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరొక్కసారి అందరికీ సంక్రాంతి సంబరాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన స్కూల్లో ఒక చక్కగా ఈరోజు సంక్రాంతి సంబరాలు జరిపినందుకు అందరికీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారులందరికీ ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు విద్యా వికాస్ హై స్కూల్లో ముందుగా సంక్రాంతి సంబరాలు అనేవి మా విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యంతో కలిసి
సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన ముందుగా మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలతో దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ సంక్రాంతి అనేది మనకి వ్యవసాయంకి దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగ పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగను జరుపుకునే తెలుగు వాళ్ళు ముందుంటాం. ఈ పండుగ శంకరుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి కనుక మనకి రైతులందరికీ ధాన్యాలు, సిరి సంపదలన్నీ ఈ జనవరిలో మనకు వచ్చి ఉంటాయి. కాబట్టి పండుగని పెద్దగా మనం జరుపుకుంటాం. కోడి పందాలు, అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకునే పండుగలో మన పెద్ద పండుగ. ఈ పండుగకి రైతులు అందరూ సిరిధాన్యాల తిండి, ప్రకృతిని, అదేవిధంగా మనకి వ్యవసాయానికి తోడ్పడినటువంటి జంతువుల్ని వాటిని ఒకసారి స్మరించుకుంటూ ఈ పండుగ రోజున రైతాంగానికి, అదేవిధంగా భారతదేశం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సిరి సంపదలతో బాగా ఈ జరగబోయే సంవత్సరంలో వాళ్ళకి మంచి లాభాలు చేకూర్చాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా మా విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ఉదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. స్థానిక గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా కారంపూడి రోడ్లోని గీతాంజలి గ్రౌండ్స్ నందు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, ప్రముఖ సినీ నటుడు, హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా విచ్చేసి చిన్నారులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఉంటారని, ఈ స్థాయికి రావడం అభినందనీయమని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం వారు అందరూ రైతు కుటుంబాలు కనుక కష్టపడి చదివి మంచి స్థితికి రావాలని కోరారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ, పేదరికం నుండి వచ్చిన నేను కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నానని, కావున చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గీతాంజలి వ్యవస్థాపకులు ఎల్లూరి శేషగిరిరావు మాట్లాడుతూ, స్కూల్ ప్రారంభించిన నాటి నుండి అనేక రకరకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వినుకొండ కొండపైన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమంను గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ జ్ఞాన ప్రసూన బాబా ఈరోజు కొండపైన జరుగుతున్న పనులను దేవస్థాన కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు అందరితో కలిసి వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, ఎండోమెంట్ ఈఓ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్య అన్నదానం జరిగేలా స్థల పరిశీలన కార్యక్రమం, అన్నదాన సేవకులు మాలయాద్రి భక్త బృందం బాబాతో కలిసి నిత్య అన్నదాన స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటువంటి పుణ్యక్షేత్రాలలో నిత్య అన్నదాన ఏర్పాటుకు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముందుకు వచ్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్న వితరణ జరిగేలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రాన్ని కమిటీని వినుకొండ పట్టణ పెద్దలు కాశీనాయన ఆశ్రమం రామచంద్రరావు అందరూ వారికి అప్పచెప్పాలని తెలియజేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. స్థానిక తిమ్మాపాలెం రోడ్లోని శ్రీ భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ పోకూరి శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయునిలు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారని, జనవరి 14న భోగి, జనవరి 15న మకర సంక్రాంతి మరియు ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం జనవరి 16న కనుమ వేడుకలు ఉంటాయన్నారు. ఈరోజు మా బాధ్యత స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఇందుకు విచ్చేసిన టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. అందులో మొదటిది భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి భోగిపేట ఇదవుతారు. మర్నాడు మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజుని మకర సంక్రమణం జరుగుతుంది. ఆ రోజుని మనం మకర సంక్రాంతి జరుపుకుంటాము. ఆ రోజు పెద్దలకు అందరికీ మనం పూజించుకుంటాము. మూడవది కనుమ రోజు పశువులను పూజించుకొని మనకు ఇంత చేసిన పశువులకు మనం వాటిని పూజ చేసుకొని పశువులను ఆ రోజు చాలా బాగా చేసుకుంటాం. ఈ 3 రోజులు మనం ఇది రైతుల పండుగ. మన దేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి పశువులను, రైతులను మనం ఎన్నాడో పూజిస్తాం. మన భారతదేశం
జై జవాన్ జై కిసాన్ అంటున్నట్టు భారతదేశం మనం ఈ పండుగ ప్రత్యేకంగా ఊరువాడలా జరుపుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటివన్నీ స్కూల్లో జరపడానికి ముఖ్య కారణం మన పిల్లలకి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నది. అవన్నీ తెలియజేయటమే మా భాష్యం స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ అందుకని ఇలాంటి పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి సందర్భంగా మా భాష్యం స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇలాంటి సంబరాలన్నిటినీ జరుపుకోవడానికి మా యాజమాన్యం ఎంతో చక్కగా మాకు సపోర్ట్ చేస్తుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. అండ్ ఈ పిల్లలందరికీ సంబరానికి చక్కగా రెడీ అయ్యి ఈ వేడుకలన్నిటికీ మంచిగా వచ్చినందుకు పిల్లలందరికీ అండ్ వాళ్ళ తల్లిదండ్రులకి థ్యాంక్ యూ. మానవ సేవే మాధవ సేవగా భావించే నాగేంద్రుని మాస్టారు మరోసారి పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రామపురం గ్రామంలోని నిరుపేద మైనార్టీ వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గాండ్ల నాగేంద్ర మాస్టారు వారి అమ్మా నాన్న జ్ఞాపకార్థం పూర్తి స్థాయిలో సహకారం అందించారు. కార్యక్రమంలో భాగంగా నాగేంద్ర మాస్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదవారికి సాయం చేయడం ఎంతో తృప్తిగా ఉందని, యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చేస్తున్న ఇటువంటి మంచి పనుల్లో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. మాస్టర్ గారు వచ్చేసి అంత దూరం సార్ నేను రాలేనన్నా కూడా సార్ మీరు రావాలి సార్ అంటే మేము ఎలా ఉంది కార్యక్రమం ఎలా చేస్తాం మీరు చూడాలని అప్పటితో ముందుకు వచ్చారు సార్ గారు. మరి ఎలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరి మాస్టర్ గారు మాకు అన్ని విధాలుగా సహాయపడతారు. ఏదైనా సరే కాదనరు. మరి మాస్టర్ గారు అయితే మాకు ఇప్పుడు 3 కుటుంబాలకు ఇలా పేదలకు పంచాలని వేరే అంటే అకస్మాత్తుగా వచ్చేసి నేనున్నానండి, ఇబ్బంది ఏం లేదు, మీ అందరికీ కూడా తోడుగా ఉంటాను, నేను మీ అందరికీ తప్పనిసరి సహాయం చేస్తానని చెప్పారు. మరి మాస్టర్ గారు ముందుగా మా ట్రస్ట్ తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు సార్. మరి మాకు ఎన్నో సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.